హాయ్ ఫ్రెండ్స్, పరమేశ్వరుని వరప్రభావంతో సాక్షాత్ విష్ణు స్వరూపుడైన వ్యాసుని శాసనముపై ధర్మబద్ధముగా జరిగింది ద్రౌపది పాండవుల కళ్యాణం. దేవశిల్పి అయిన విశ్వకర్మచే నిర్మించబడిన ఇంద్రప్రస్థములో ఉన్న ద్రౌపది పాండవుల వద్దకు నారదుడు వచ్చి సంసార జీవంలో వారు పాటించవలసిన నీతి నియమాలను వివరించాడు. అన్ని విషయాలు వివరిస్తూ ఇలా అన్నాడు: ఓ పాండవులారా, విమల బుద్ధితో వినండి. ద్రౌపది దేవి మీ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో ఏడాది క్రమంగా ఉంటుంది. ఆ కమలాక్షి ఉన్న ఇంటి యజమానికి తెలియకుండా మీరెవరైనా ఆ అంతఃపురానికి వెళితే ప్రాయచిత్తంగా ఒక ఏడాది కఠిన వ్రత నియమాలు పాటించి తీర్థయాత్రలు చేయాలి. పాండవులందరూ నారదుని చెప్పిన ఆ సమయ నియమాన్ని శిరసావహిద్దామని నిశ్చయించుకున్నారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు దొంగల చేత తన హోమధేనువును పోగొట్టుకున్నవాడై తనను రక్షించమని ఆక్రోశించాడు. ఆ విప్రుని ఆర్తనాదం విన్న అర్జునుడు దుఃఖమునకు కారణమడిగి ఏం జరిగిందో తెలుసుకున్నాడు. అర్జునుడి ధనస్సు ధర్మరాజు ఆయుధశాలలో ఉన్నది. అప్పుడు ద్రౌపది దేవి ధర్మరాజు అంతఃపురంలో ఉన్నది. ఆ కారణంగా ఆ ఆయుధశాలకి ప్రవేశించిన నారదుడు వారికి విధించిన నియమము భంగమవుతుందని తెలిసిన ప్రాయచిత క్లేశమునకు జంకక ఆ వీరాది వీరుడైన అర్జునుడు ఆత్మరక్షణకై ఆయుధాలయం ప్రవేశించి తన ధనువు తీసుకొని ఆ దొంగలను వెంబడించారు. దుష్టులు వీరులు అయిన ఆ దొంగలను శిక్షించి విప్రుని హోమధేనువు అతనికి తిరిగి ఇచ్చేశాడు. తర్వాత సత్యవంతుడైన అర్జునుడు ధర్మరాజు వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి తనకు తీర్థయాత్రలు చేసి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వమని కోరినాడు. అంతటా ఆ ధర్మానందుడు ఇలా అన్నాడు: సోదర, క్రూర కర్ములై ఆ విప్రుని హోమధేనువును అపహరించిన ఆ దొంగలను శిక్షించి నీవు ధర్మమే చేశావు. ఇట్టి దుష్టులను ఉపేక్షించిన మహాపాపము. అందుకని సమయభంగమైనది, నీవు విచారపడనక్కర్లేదు. ధర్మరక్షణకై చేశావు కనుక నీవెందుకు తీర్థయాత్రలకు వెళ్ళడం? అప్పుడు శ్రీకృష్ణ ప్రియసకుడైన అర్జునుడిలా అన్నాడు: అన్నయ్య, ప్రజారక్షణ అనే వ్యాజముతో నేను ఆడిన మాట తప్పటం మంచిది కాదు కదా. నా పాపం తీరే విధంగా తీర్థయాత్రలు చేసేందుకు నాకు అనుమతి ఇవ్వండి. తమ్ముని పరిపాలనకు సంతోషించి అతనికి దూరంగా ఉండట ఇష్టం లేకపోయినా తీర్థయాత్రలకు పంపించాడు. తర్వాత ఆచార్యుల పెద్ద అనుమతిని తీసుకొని అర్జునుడు రాజభోగాలన్నీ తృణప్రాయంగా ఎంచి వేదంగా విడుదలై పండితులను సహాయముగా తీసుకొని తీర్థాలు సేవించి పావనుడైనాడు. కఠినమైన వ్రత నియమాలతో ఉండి రాజభోగాలు విడిచి తీర్థయాత్రలు చేయాలని తెలిసిన అర్జునుడు తన కర్తవ్య పాలన చేయడానికి వెనకాడకుండా ఆయుధాలయానికి వెళ్ళి ధనువు ఇచ్చి తెచ్చి దుష్ట శిక్షణ చేశాడు. తనంతట తాను వెళ్ళి తన తప్పుకు ప్రాయచిత్తం చేసుకునే అవకాశం ఇవ్వమని ధర్మరాజును ప్రార్థించి తన సత్యవాక్ పరిపాలన దీక్షను మనకు చూపించాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.